Leadership is not about sparkling speeches, Adhyaksha. Leadership is about action. Leadership is about results. Leadership is about transformation. Leadership is about empowering the people. దురదృష్టం డాక్యుమెంట్ లో అవేవి కూడా పూర్తిగా కనబడలేదు అధ్యక్ష. దురదృష్టకరమైనటువంటిది. నేను అధ్యక్ష ముందుగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఏ సభ జరిగినా ఏ బడ్జెట్ని ప్రవేశపెట్టినా ముందుగా మనము కృతజ్ఞతాపూర్వకంగా మనం స్మరించుకోవాల్సిందైనా లేకపోతే బడ్జెట్లో వాటా కేటాయించవలసిందైనా అది తెలంగాణ అమరవీరుడు అధ్యక్ష. అన్ఫార్చునేట్లీ అధ్యక్ష, ఇన్ దిస్ ఎంటైర్ డాక్యుమెంట్ 40-50 అంశాలతో కూడుకున్నటువంటి ఈ డాక్యుమెంట్లో అమరుల ప్రస్తావన లేకపోవడం మాత్రం ఇది కృతజ్ఞతారాహిత్యం. దయచేసి ప్రభుత్వం ఆ దృక్కోణాన్ని మార్చుకోవాలని చెప్పని రానున్నటువంటి ఒక బడ్జెట్లో అట్లీస్ట్ బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ తప్పనిసరిగా ఆ తప్పును సరిదిద్దుకుంటూ బడ్జెట్లకు సరైన రీతిలో కేటాయించాలని చెప్పి నేను కోరుతాను అధ్యక్ష. అధ్యక్ష, ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద డిక్లరేషన్స్ దట్ దే మేడ్ అధ్యక్ష. దాదాపు 1, 2, 3, 4, 5, 6 డిక్లరేషన్ చేసిండ్రు. అందులో అత్యంత కీలకమైనటువంటిది అమరవీరులకు సంబంధించిన ఒక డిక్లరేషన్ అధ్యక్ష. ఇది హైదరాబాద్ యూత్ డిక్లరేషన్. నాకు తెలిసి ప్రియాంక గాంధీ గారు వచ్చి దీన్ని డిక్లేర్ చేసినారు. తెలంగాణ తొలి మలి దశలో ఉద్యమాలలో ప్రాణాలు అర్పించిన యువతీ యువకులకు ప్రథమోద్యమ వీరులుగా గుర్తించి వారి కుటుంబంలో ఒకరికి ప్రత్యేక ఉద్యోగం మరియు తల్లి తండ్రి భార్యకు 25,000 నెలవారీ అమరవీరుల పెన్షన్ అందజేస్తామన్నారు. కనీసం ఆ ఊసే లేదు అధ్యక్ష. అండ్ ఐ డిమాండ్ టుడే యాజ్ అన్ యాక్టివిస్ట్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్, ఎంతమంది 69 ఉద్యమకారులను మీరు గుర్తించినారు? ఎంతమంది? 30 సెకండ్ అధ్యక్ష. టాకింగ్ అబౌట్ ప్రోగ్రెసివ్ సొసైటీ, వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రోగ్రెసివ్ గవర్నెన్స్. గతం బాలేదని చెప్పని మీరు రకరకాల రీతిలో ప్రచారం చేసి మేనిఫెస్టోలలో రకరకాల రీతుల్లో మీరు ప్రజలను నమ్మించి ఒప్పించి ఓట్లేసుకున్న తర్వాత 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా what has prevented this government not to open the Martyrs Memorial? What has prevented? Number 1, నేనే గత ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారితో పాటు నేనే మార్టిర్ మెమోరియల్కి వారితో పాటు పోయి అక్కడ పని లేదో జాప్యం జరుగుతున్నది అంటే పరిశీలిస్తామని చెప్పని పోతే సరే ఆయన ప్రెస్ మీట్లో కాంట్రాక్ట్లు ఇంకేదో ముచ్చట్లు మాట్లాడినారు. దాని తర్వాత జరిగిపోయింది. గత ప్రభుత్వం దాన్ని ఓపెన్ చేయలేదని అంటున్నారు మీరు. గత ప్రభుత్వం 800 మంది అమరవీరులకు న్యాయం చేసేటువంటి ఒక దిశలో పనిచేసినప్పటికీ కూడా ఏం చేయలేదని అంటున్నారు. వారి విజ్ఞప్తి నేను వదిలిపెడతా. మీ దృష్టిలో గత ప్రభుత్వం ఏం చేయనప్పుడు 2.5 సంవత్సరాల కాలంలో మీ ప్రభుత్వం 1969 మార్టియర్స్ని ఎంతమందిని గుర్తించినారు మీరు? ఈ 800 మంది కాకుండా మలితరువు తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి ఒక బిడ్డలను ఎంతమందిని మీరు గుర్తించినారు? ఎంతమందికి మీరు 25,000 రూపాయలు డేటా ప్రజెంట్ చేయండి. విచ్ ఇస్ నాట్ ఎ డిబేట్, ఇట్స్ అబౌట్ ప్రొటెక్టింగ్ అవర్ ఓన్ మార్టియర్స్. మన కోసం, మన భవిష్యత్తుల కోసం, తరతరాల కోసం బలైపోయిన ఒక బిడ్డల త్యాగాల గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలను దయచేసి ప్రభుత్వం మాట్లాడొద్దని నేను కోరుతా ఉన్నాను.